ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ట్రైపాడ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. ఈ ట్రైపాడ్ వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ ఈ బాక్స్ పైన అయితే మనకి అన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. దీనిపైన వెయిట్, హైట్, కెపాసిటీ, ఇంకా రొటేషన్ ఇవన్నీ అయితే దీనిపైన అయితే ఉన్నాయి. బాక్స్ పైన మనం క్యారీ చేయడానికి ఇలా బ్యాగ్ కూడా వచ్చింది. ఇది మా బ్రదర్ అయితే ఫస్టే ఓపెన్ చేసిండు, కానీ నేను వీడియో తీసేయడానికి మళ్ళీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను నేను. యాక్చువల్గా నాకు ఈ ట్రైపాడ్ గురించి ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. మొత్తానికైతే బుక్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. ఈ ట్రైపాడ్ లేకుండానే నేనైతే 40 వీడియోస్ దాకా అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇది ఎలా యూస్ చేయాలో నాకైతే అస్సలు తెలీదు దీని గురించి. ఇది మొబైల్ హోల్డర్ లాగా అయితే ఇచ్చారు, మొబైల్ హోల్డ్ చేయడానికి. ఈ ట్రైపాడ్ వచ్చేసి మనకి డిజిటల్ కెమెరా, పాకెట్ కెమెరా, మొబైల్ ఫోన్స్ అన్నీ పెట్టుకొని మనం వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. ఇది హైట్ వచ్చేసి 15 ఇంచెస్ దాకా అయితే మనకి హైట్ అయితే వస్తుంది. లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇది మనం ఈజీగా లాక్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న అయితే ఇచ్చిండ్రు కొన్ని క్లిప్స్, అవి ఈజీగా లాక్ అయిపోతున్నాయి. అలాగే ఈజీగా మనం లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా 4 స్టెప్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి. లెంత్ ఇది 4 స్టెప్స్. ఓపెన్ చేసుకుంటూ మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే పెట్టుకొని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్లా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మనం లాక్ అయితే చేసుకోవచ్చు. దీని హైట్ మొత్తం వచ్చేసి 15 ఇంచెస్. దీని కెపాసిటీ అయితే 5000 గ్రామ్స్ వరకు ఇది లోడ్ చేస్తుందంట కెపాసిటీ. కానీ మనం అంత వెయిట్ అయితే దీనిపైన అయితే పెట్టాం. నేనైతే ఓన్లీ మొబైలే యూస్ చేస్తాను. మొబైల్ హోల్డ్ చేయడం కోసమే తీసుకున్నాను. ఈ ట్రైపాడ్ మొత్తం వెయిట్ వచ్చేసి 694 గ్రామ్స్ అయితే ఉంది. ఇక 5 స్టార్ రేటింగ్ ఉందని నేనైతే తీసుకున్నాను. లైట్ వెయిట్గా ఉంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు బ్యాగ్లో. ఇది హెడ్ వచ్చేసి 3-వే హెడ్. ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. ఈ క్వాలిటీ వచ్చేసి అల్యూమినియం క్వాలిటీ, హై క్వాలిటీ అల్యూమినియం. లాకింగ్ సిస్టమ్ అయితే ఈజీగా ఉంది. దీనికి చిన్న చిన్న స్క్రూస్ అయితే ఇచ్చిర్రు, లాకింగ్ స్క్రూ లాగా. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి. నాన్ స్లిప్ రబ్బర్తో ప్రిపేర్ చేసి అయితే ఉన్నాయి. మనం ఇలా ఎలా అంటే రొటేట్ చేయడానికి లాకింగ్ సిస్టమ్తో ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చిండ్రు. ఇది నాకు ఎలా యూస్ చేయాలో తెలియలేదు ఫస్ట్. మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ తనకి చూపిస్తే ఎలా వీడియో తీయాలో, ఎలా సెట్ చేయాలో అన్నీ చూపించిండు. నేనైతే ముందైతే అలా కొంచెం షూట్ చేశాను, మళ్ళీ తర్వాత అర్థం కాలేదు, మళ్ళీ మొత్తం రిమూవ్ చేసేసి పక్కన పెట్టేశాను. అస్సలు ఎలా సెట్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఈ ట్రైపాడ్స్ నేను ఎప్పుడూ యూస్ చేయలేదు. యూస్ చేయకుండానే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. నేను ట్రైపాడ్ లేకుండా వీడియోస్ ఎలా షూట్ చేశానో మన షార్ట్లలో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను, ట్రైపాడ్ లేకుండా వీడియో ఎలా తీయాలో. తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ ఇది వీడియో అయితే షూట్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు, అలాగే క్లోజ్ చేయొచ్చు. ఇవి చిన్న చిన్న లాక్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ రబ్బర్తో ఉన్నాయి కదా. ఈ రబ్బర్ కూడా క్వాలిటీ ఉంది. ఇది నాన్ స్లిప్ రబ్బర్ అంటారు కదా, అది. ఇది అస్సలు స్లిప్ కాదు. హెడ్ వచ్చేసి 3-వే హెడ్. ఇది
సింగిల్ వే హెడ్ కూడా ఉంటాయి, కానీ నేను 3 వే హెడ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు నచ్చింది, అందుకనే ఇది తీసుకున్నాను. తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, కానీ ఇది బాగుందని తీసుకున్నాను. ఎక్కువ మంది అయితే ఇదే తీసుకుంటున్నారని తీసుకున్నాను. మనం ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రబ్బర్ స్క్రూస్. ఎలా అంటే అలా మనం టైట్ చేసుకుంటూ మళ్ళీ లూజ్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి మనం వీడియో షూట్ చేసేటప్పుడు. ఈజీగా క్యారీ చేయొచ్చు మనం బ్యాగ్లో అయితే. దీనికోసం ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, ప్లాస్టిక్ బ్యాగ్. చిన్నగా అంటే చిన్నగా పెట్టుకోవచ్చు, కొంచెం ఇలా పైకని మళ్ళీ స్క్రూని టైట్ చేసుకొని మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ నాకు ఇది పైకి ఇలా వస్తుంది అని తెలీదు, మళ్ళీ మా హస్బెండ్ వచ్చి చెప్తే తెలిసింది. మనం తీసేటప్పుడు మళ్ళీ ఆ స్క్రూని లూజ్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక లాక్. నేను అది పైన మొబైల్ హోల్డర్ అది సెట్ చేస్తే అయిపోతుంది కావచ్చు అనుకున్నాను, కానీ అది ఫోన్ అయితే త్వరగా పడిపోతుంది మనం ఆ లాక్ని టైట్ చేయకుంటే. మనం ఎలా అంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. అది కూడా స్క్రూనే, మనం ఎంత అంటే అంత టైట్ చేసుకోవచ్చు, లూజ్ అంటే లూజ్ చేసుకోవచ్చు. మనం మొబైల్ పెట్టిన తర్వాత ఆ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫోన్ అనేది కింద పడిపోకుండా అయితే ఉంటుంది. ఇలా అయితే మనం షూట్ చేసుకోవచ్చు ఫోన్ పెట్టి. చాలా ఈజీగా అనిపించింది మా హస్బెండ్ వచ్చి నాకు చూపించిన తర్వాత. మనం ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. క్యారీ బ్యాగ్ అయితే ఉంది దీనికోసం. ఇది పడిపోకుండా అయితే అన్ని లాక్స్ అయితే ఇచ్చిర్రు దీనికోసం. అంతే ఫ్రెండ్స్, ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇక నుండి అయితే ట్రైప్యాడ్తో అయితే వీడియోస్ అయితే తీస్తాను. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ట్రైప్యాడ్ లేకుండే, అందుకనే ఈ ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.